ఇవాళ జొన్న ఇడ్లీ తయారు చేసుకుందామండి. వాటి కోసం అయ్యి ఇదిగో ఒక చిన్న టీ గ్లాస్ కదండి, ఒక అరచోడు గ్లాసు అంటే పావు కేజీ ఉంటాయి మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఆ గ్లాసుతోనే 2 గ్లాసులు జొన్నలండి. ఇగో ఒకటి, ఇంకో 2 గ్లాసులు పోసాను. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు జొన్నలు పోసాను. ఇవి శుభ్రంగా కడుక్కొని మనకి లేదనుకున్న కనీసం 8 గంటలన్నా నానాలండి బాగా, అప్పుడే బాగుంటాయి. ఇంకా వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కొని నానబెట్టుకుందాం. చాలా బాగుంటాయండి. శుభ్రం కడుక్కున్నాక చూపించేస్తాను. దీని మీద మూత పెట్టేసుకుందాం. బాగా నానతాయి అండి. శుభ్రంగా నాని వాటిని మళ్ళా 1కి 2 సార్లు కడుక్కొని శుభ్రంగా గాలి ఇచ్చినట్టుగానండి. ఎందుకంటే ఏదైనా రాయి పోయి మనం చెరుక్కొని పోస్తాము, పొరపాటున మనకు అవపడిన ఏమైనా ఉంటే ఇదిగో ఇలా అని ఇలా తీసుకొని గిన్నెలో వేసేసుకుందాం. ఇంకా జారులు వేసేసుకుందామండి. ఒకసారి ఇదిగో శుభ్రంగా నాన్ని చూసారా, చక్కగా నాన్ని. ఇంకా దీంట్లో వేసేసుకుందాం. ఇంకా వీటిలో వేసుకొని ఒక చుక్క వాటర్ పోసుకొని శుభ్రంగా మెత్తగా రుబ్బేసుకుందాం. చాలు. ఒక చుక్క వాటర్ పోసుకుందాం. మనం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ అది పిండి వేసేసుకుందామండి. ఓకే, చూసారా మనకి రెడీ అయింది. ఇంక చాలు, మనం తీసేసుకుందాం. ఇంకా గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మొత్తం ఇంకా అలానే వేసుకుందాం. పిండి అంతా వేసుకున్నానండి. నేనైతే ఉప్పు కానీ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే రేపొద్దున వేసుకోవచ్చండి. అంత కంగారు ఏం లేదు ఉప్పు అవన్నీ వేయటానికి. రేపొద్దునకి బాగా పులుస్తుంది, అది కూడా చూపిస్తాను. అసలు నిజంగా అండి జొన్న ఇడ్లీ చాలా మంచిది. నేను రేపొద్దున అంతా చూపించేస్తాను మీకు. చూసారా, రాత్రి మనం జొన్న ఇడ్లీ వేసుకుందామని చెప్పి రుబ్బి పెట్టుకున్నాం కదా, అసలు ఎలా పొంగిందో చూడండి. అదిగో బుల్ల పొంగింది, పొంగటం కూడా. అసలు ఇంకా మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీ వేసుకోవటమేనండి. మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కుక్కర్ వేద్దాము. ఇంకా శుభ్రంగా ఉప్పు కట్టేదాకా ఉంచుకుందాం. వాటర్ పోసుకుందామండి, మరీ గట్టిగా ఉంది పిండి. ఓకే, సరిపోయింది. చూసారా, ఇంకా మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు. ప్లేట్లు తీసుకున్నాము, దాంట్లోకి కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేస్తే ఏ ఇడ్లీ అయినా అస్సలు వాటికి కరుచుకోకుండా వచ్చేస్తాయి. నీళ్ళు కూడా తెగిలి మనం ఇంక ఇడ్లీ వేసుకోవచ్చు. శుభ్రంగా ఆయిల్ ఇలా రాసుకుంటే మనకి అస్సలు ఇడ్లీ ఎరగటం కానీ తొనగటం కానీ అస్సలు ఉండదు, చక్కగా లేచి వస్తుంది. అందుకని 4 ప్లేట్లకి రాసుకున్నాను. ఇడ్లీ వేసుకున్నాం ప్లేట్లోకి. వేసుకొని ఇంకంతా అలానే వేసుకోవాలి. వేసుకున్నాం కదా, నీళ్ళు కూడా తిరుగుతున్నాయి చూసారా. ఇంకా దీంట్లోకి పెట్టేసుకోవటమే. ఇంకా అన్నీ అంతా పెట్టేసుకున్నాం చూసారా. ఇంకా అన్నీ వైనంగా పెట్టుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఓకే, ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం అండి. ఇడ్లీ అయితే ఉడికినాయి, చూసేద్దాం. అదిగో ఒకరు వస్తూ ఉన్నాయి ఆవిరి. ఓకేనండి, ఉడికింది ఇడ్లీ అయితే. ఇంకా తీసుకుందాం, ప్లేట్లో పెట్టుకుందాం. అదిగో ఇంకా తీసేసుకుందామండి. చూసారా, అస్సలు కొట్టుకుంటాను ఎలా ఊడొచ్చినాయో. అదిగో శుభ్రంగా ఊడొచ్చింది. జొన్న ఇడ్లీ అండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే మా అబ్బాయి కడిపి చూపిస్తాను. జొన్న ఇడ్లీ, అబ్బాయి జొన్న ఇడ్లీ తీసుకున్నాను. ఉడికిందాం చూడు, సాఫ్ట్గా ఉందో లేదో. తుంపు వీడియో రికార్డ్ ఆపు. అసలు 2 తుంపు నాన్న మధ్యలో పెట్టుకొని, అది నేను అనేది. అదిగో బాగా ఉడికినాయి కదా, బాగున్నాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఎలా ఉన్నాయి? ఆవిడ కూడా ఉందా? చప్ప ఉన్నాయి అంతే ఉంటుంది. చట్నీ వేయాలి నాన్న. చట్నీ. ఓకేనండి.